I have come so many times to Dubai. This is not the first time. First time I became Chief Minister, I came here. I had a very good equation. So many times I addressed you. Again today, if I see all of you, you are all so much of enthusiasm. In one word I say, I am proud of you. Country is proud of you. Dubai, 95 when I started to come here, first time Chief Minister, combined Andhra Pradesh. I have seen Dubai at that time. That is where internet revolution, that is the breakthrough for technology. I started in Hyderabad iTech City to promote IT. Then I created a city, Cyberabad. Dubai has created media city at that time and digital city. Today I am seeing Dubai and also what we have done at that time, Hyderabad also have seen. With innovation continuously, Hyderabad has become best livable city in India. As on today, the best livable city in India. And also it is contributing highest per capita income among all states. That is the proof of concept. మాదాపూర్లో సైబర్ టవర్స్ అన్నది 6 ఎకరాల స్థలంలో ఒక చిన్న ప్రాజెక్టు. దాని పేరు హైటెక్ సిటీ. చిన్న ఎగ్జాంపుల్ చెప్తున్నాను నేను. మాదాపూర్లో సైబర్ టవర్స్ అన్నది 6 ఎకరాల స్థలంలో ఒక చిన్న ప్రాజెక్టు. దాని పేరు హైటెక్ సిటీ. ఈ హైటెక్ సిటీకి కూడా పునాదిరాయి వేసింది ఎవరు? 6 ఎకరాల్లో ఐటీ స్పేస్ కట్టడానికి జనార్దన్ రెడ్డి గారు. అది కూడా. కానీ చంద్రబాబు గారు దాన్ని ఎప్పుడు చెప్పడు. ఆ ఒక్క 6 ఎకరాలలో 1,40,800 SFT బిల్డింగ్, ఒకే ఒక బిల్డింగ్. ఆ 6 ఎకరాలలో ఆ 1,40,800 SFT బిల్డింగు, ఆ 6 ఎకరాల్లో తర్వాత జనార్దన్ రెడ్డి వెళ్ళిపోవడము, ఈయన ముఖ్యమంత్రి కావడము, దాన్ని గవర్నమెంట్ రంగంలో చేయడానికి జనార్దన్ రెడ్డి శ్రీకారం చుడితే దాన్ని క్యాన్సిల్ చేసి ఈయన ప్రైవేటుకు దాన్ని ఇచ్చి, ఎల్ఎన్టీకి ప్రైవేట్కి వరకు ఇచ్చి అక్కడ 1,40,000 బిల్డింగ్ SFT బిల్డింగులు ఈయన కట్టించినాడు. వాళ్ళు కట్టినారు. దాన్ని ఇంకా ఏకంగా హైదరాబాద్ అంతా నేనే కట్టినట్టుగా దాని నుంచి ప్రొజెక్షన్. ఒక చిన్న బిల్డింగు 1,40,000 SFT, దాని పేరు హైటెక్ సిటీ, 6 ఎకరాల్లో కట్టిన బిల్డింగ్. దాంతో హైదరాబాద్ అంతా నేనే కట్టానని చెప్పి అక్కడి నుంచి ప్రొజెక్షన్. నిజం చెప్పాలంటే విషయం ఏమిటంటే 2004లో చంద్రబాబు నాయుడు ఓడిపోయినాడు. ఇది చాలా ఇంపార్టెంట్ విషయం. 2004లో చంద్రబాబు నాయుడు గారు ఓడిపోయిన తర్వాత హైదరాబాద్ అన్నది చంద్రబాబు చేతిలో లేదు. 2004, 2009 నాన్నగారు గెలిచారు. 2004లో చంద్రబాబు ఓడిపోయిన తర్వాత చంద్రబాబు నాయుడు చేతిలో హైదరాబాద్ లేదు. 2004 నుంచి 2009, 2009 నుంచి 2014 ఆ 10 ఏళ్ళు నాన్నగారు గెలిచిన పరిస్థితులు. తర్వాత మరో 2 సార్లు కేసీఆర్ గారు గెలిచారు. అంటే దాని అర్థం ఏకంగా 20 సంవత్సరాల పాటు చంద్రబాబు నాయుడు గారికి హైదరాబాద్కి ఎటువంటి సంబంధం లేదు. అయినా కూడా ఈ 20 ఏళ్లలో జరిగిన అభివృద్ధి అంతా అయింది అంటాడు చంద్రబాబు నాయుడు బిల్డప్. హైదరాబాద్ అంతా నేనే కట్టేసినాను, ఐటీ అంటే చంద్రబాబు నేనే అని చెప్పి చెప్పుకునే పరిస్థితి నుంచి, సీ ద డిఫరెన్స్.
వేరే వాళ్ళు చేసిన దానికి వాళ్ళ క్రెడిట్ ఇవ్వాల. దాని తర్వాత ఆయన తర్వాత మన కేసీఆర్ గారు వచ్చారు. ఆయన 2 టర్మ్స్ ఉండరు. ఆయన కూడా గొప్పగా నాన్నగారి దగ్గర నుంచి ఎక్కడైతే ఎండ్ అయిందో ఆయన కూడా గొప్పగా అక్కడి నుంచి స్టార్ట్ చేశాడు. చేసి ఆయన కూడా గొప్ప పరిపాలన చేశాడు. దానివల్ల హైదరాబాద్ ఈరోజు ఐటీలో ఆయన 5,650 కోట్ల గురించి మాట్లాడుతా అంటే ఈరోజు ఐటీ ఎక్స్పోర్ట్స్ ఫ్రమ్ తెలంగాణ 2 లక్షల కోట్లు. మరి ఎక్కడ 5,650 కోట్లు నువ్వు వదిలేసింది, ఎక్కడ ఇవాళ 2 లక్షల కోట్లు? మన మధ్యలో 20 ఏళ్లలో ఇంత జరిగితే అది నేనుంటే నాన్న చేసింది మాత్రమే చెప్పా. కేసీఆర్ గారు ఏం చేసిందనేది నేను ఇంకా చెప్పాల. అది చెప్పకనే మొత్తం నేనే చేసిన హైదరాబాద్ మొత్తం నాదే అంటే ఎట్లుంటుంది? ఈ చంద్రబాబు నాయుడుకి ఇది కొత్త కాదు. దిస్ ఇస్ జనరలీ హౌ హిస్ పబ్లిసిటీ స్టంట్ ఇస్. క్రెడిట్ వేరే వాళ్ళకి ఎవరికి అయినా కూడా ఇవ్వడు. వేరే వాళ్ళకు ఇవ్వాల్సిన డ్యూ క్రెడిట్ వాళ్ళకి ఇవ్వకపోవడం చంద్రబాబు నాయుడుకున్న దుర్మార్గమైన నైజం.